మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సిపిఎం పార్టీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని 2 సార్లు సిపిఎం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి, అలాగే ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి గఫూర్ గారు, అలాగే సుదీర్ఘంగా ఆ పార్టీలో పనిచేసి కూడా ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నటువంటి గఫూర్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము. అలాగే గఫూర్ గారిని అడిగి ఆ పార్టీ కార్యాచరణ ఏంటి, దీంతో పాటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క పనితీరు, అలాగే ఆ పార్టీల యొక్క వైఫల్యాలు మొదలైనటువంటి విషయాల్ని కూడా ఆయన్ని మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు మీరు మార్క్సిస్టు సిద్ధాంతంతోనే ఆ విధి విధానాలతోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరానికి మీరు ఆ సిద్ధాంతాల్ని ఎలా అన్వయించాలనుకుంటున్నారు? సిద్ధాంతాలు తరాలను బట్టి సిద్ధాంతం మారదు. ప్రధానంగా ఏమంటే మార్క్సిజం అనేటువంటిది సమాజం మారాలి, దోపిడీ రహిత సమాజం నిర్మాణం కావాలి అనేటువంటిది మార్క్సిజం యొక్క సారాంశం. అందుకోసం మేము విద్యాదశగా ఉన్నప్పటి నుంచి ఇదే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. ఇప్పటికి కూడా సమాజం మారలేదు. సమాజం మారలేదు కాబట్టే సమాజంలో ఈరోజు ధనిక పేద తారతమ్యాలు కానీ, ఆకలి, దారిద్ర్యం, పేదరికం, నిరుద్యోగం ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి సమాజంలో. దేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతో కాలమైంది, కానీ ఈ ఈ పరిస్థితులు ఇక్కడ చూస్తేనేమో స్వాతంత్రాన్ని మనం ఏదైతే సాధించుకున్నామో ఆ ఫలాలు ప్రజలకు దక్కడం లేదు. అందుకోసం మార్క్సిజం అనేటువంటిది ఈ సమాజం మార్చడం కోసం ఒక సిద్ధాంతం, అది ఇప్పటికీ అవసరమే. అందుకోసం సిద్ధాంతం తరాన్ని బట్టి మారదు, కానీ కొత్త తరంలో సైద్ధాంతిక ఆలోచనలు తగ్గిపోతున్నాయి. చిన్న చావంత ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త తరము ఈజీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. సుదీర్ఘ పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ చేసేంత ఓపిక లేదు. షార్ట్ టర్మ్ రిలీఫ్ రావాలి వాళ్ళకు. ఇటువంటి ఒక పరిణామం సమాజంలో చూస్తున్నాం మనం. ఇదంత ఆరోగ్యదాయకమైనది కాదు, అయినా తప్పదు. ఎందుకంటే సమాజం మొత్తం చూసుకున్నప్పుడు ఒక దారిలో పోతుంటే ఈ దారిని మనం మన వైపుకి ఎట్లా మార్చుకోవాలని చూడడం తప్ప ఈ దారి తప్పు అంటే ఎవడింటాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి యూత్ను అట్రాక్ట్ చేయడానికి తగిన కార్యక్రమాన్ని మార్క్సిస్టులు కానీ మార్క్సిజాన్ని నమ్మేవాళ్ళు కానీ వెతుక్కొని ఆ రకంగా యువతను వాళ్ళకి ఏ అంశాల మీద ఆసక్తి ఉందో దాని వైపుగా మళ్లించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే. సిపిఎం ఇతర వామపక్ష పార్టీలతో హేతుబద్ధత, అలాగే వేర్ల ప్రాథమిక తేడాలు ఏంటంటారు? అంటే ప్రధానంగా మిగతా వామపక్ష పార్టీలని, వామపక్షం అంటేనే సమాజాన్ని మౌలికంగా మారాలని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు సిపిఐ కానీ, సిపిఎంఎల్ కానీ, సిపిఎంఎల్లో రకరకాల గ్రూపులు కానీ ఇట్లా ఉన్నాయి, సిపిఎం కాకుండా. ఇప్పుడు అందరూ కూడా బేసిక్గా సమాజం మారాలని కోరుకుంటారు. అయితే ఈ సమాజానికి ఎవరు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు అనేటువంటిది అంచనా వేయడం. మేము మా భాషలో చెప్పాలంటే ఏ వర్గాలు ఈరోజు ఆధిపత్యంలో ఉన్నాయి, ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఎవరెవరిని సమీకరించాలని దగ్గర తేడాలు వస్తున్నాయి. అది కూడా ఇప్పుడు కాలక్రమంలో సిపిఐ వాళ్ళు మొదట చాలా బలంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉండేటువంటి వర్గం, ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉంటారు, వీళ్ళు కూడా గుత్తా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉంటారు, ఇటువంటి వాళ్ళని కూడా కలుపుకొని పోవచ్చు అని మొదట అన్నారు. కానీ ఇప్పుడు క్రమంగా అనుభవంలో వాళ్ళకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఆధిపత్య వర్గాలుగా ఉండేటువంటి ఈ వర్గాలను కూలదోస్తే తప్ప ఈ సమాజం మారదు అనేటువంటి నిర్ణయానికి దాదాపు అందరం వస్తున్నాం. కాబట్టి అంచనాల దగ్గర, ఏది అనుసరించాల్సినటువంటి మార్గాల దగ్గర, ఏ మార్గాన్ని అనుసరించే దగ్గర కొద్ది తేడాలు ఉంటుంది తప్ప బేసిక్గా వామపక్షం అంటేనే సమాజం మార్పు కోసం పనిచేయాలని కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మిగతా ప్రజాతంత్ర పార్టీలు, బూర్జో పార్టీల కింద కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలకు స్పష్టమైన తేడా ఉంటుంది. మిగతా వాళ్ళు ఉండే సమాజాన్ని ఎట్లా అధికారం చేజిక్కించుకోవాలంటారు, మేము సమాజాన్ని మార్చడం కోసం ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మిగతా పార్టీలు అన్నిటితో పోలిస్తే ఈ ప్రస్తుత తరుణంలో సిపిఎం పార్టీ కొంచెం వెనకబడింది అనేటటువంటిది అయితే ఉంది. కానీ అసలు సిపిఎం పార్టీ వెనకబడడానికి కారణాలేంటి, అలాగే సిపిఎం పార్టీ ముందున్న లక్ష్యాలు కానీ ధ్యేయాలు కానీ ఇవన్నీ ఏంటంటే? మిగతా పార్టీలతో పోల్చుకుంటే అంటే వామపక్షాల్లో ఎప్పటికీ మేమే బలమైన పార్టీ. వామపక్షాలు
సిపిఐ సిపిఎంఎల్ వాటి బలమైన పార్టీ సిపిఎం. అయితే ఉమ్, మిగతా బూర్జువా పార్టీలతో పోల్చుకుంటే ఉమ్, మేము వెనకబడినాం. ఎందుకంటే బెంగాల్లో అధికారం పోయింది, ఓకే. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు బలంగానే ఉండేవాళ్ళం. ఉమ్, ఇప్పుడు అది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కాబట్టి బూర్జువా పార్టీలు అంటే వైసీపీనో లేకుంటే తెలుగుదేశమో లేకపోతే ఇంకా మిగతా పార్టీలు కాంగ్రెస్ ఇతర పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు వెనుకబడి ఉంది. ఉమ్, అయితే మేము వెనుకబడి ఉన్న దాంట్లో సందేహం లేదు. ఉమ్, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మేము కార్మిక వర్గాన్ని సమీకరించి ఉద్యమాలు చేయడం ద్వారా సమాజాన్ని మార్చాలనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఓకే. అయితే ఇప్పుడు కార్మిక వర్గం యొక్క పాత్రే బాగా పలచనైంది, బలహీనపడుతుంది. ఉమ్, అందుకోసం మిగతా పార్టీలు ఏమిటి, వాళ్లకు కార్మిక వర్గము రైతాంగము ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓకే. సమాజంలో ఒకరి మీద ఒకరు పోటీ పడతారు. ఉమ్, అధికారం కోసం ఏం కావాలనో డబ్బులు ఖర్చు పెడతారు, కులాన్ని వాడతారు, మతాన్ని వాడతారు. ఉమ్, ఆ రకంగా అధికారమే పరమావధిగా ఉంటారు. ఉమ్, మేము అధికారం పరమావధి, అధికారం మాకు కూడా ముఖ్యమే. కానీ ఉమ్, అయితే ఈ కులము మతము ప్రాంతము డబ్బులు సారా పోయించడం ఉమ్, ఇట్లాంటి లక్షణాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండవు. ఉమ్, ఆ రీత్యా ఏంటంటే తాత్కాలికంగా మేము వెనుకబడ్డాం అనేది గుర్తిస్తున్నాం మేము. ఉమ్, అందుకోసమే ఇప్పుడు ఈ కొత్త తరం యువతరం ఉంది. యువతరం ఈ రోజు చూడండి, నిరుద్యోగం చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది దేశంలో. ఉమ్, అట్లాగే చదువుకునేటువంటి పిల్లలకు ఉమ్, ఫీజు రియంబర్స్మెంట్లు సక్రమంగా రావడం లేదు, పిల్లలు చదువు మానేయాల్సి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు ఐటీ చాలా ఆశాజనకంగా ఉండేది, ఈ రోజు ఐటీలో ఉద్యోగాలు దొరకడం లేదు. పారిశ్రామికరణ జరగట్లేదు, దొరకట్లేదు, పైగా లే ఆఫ్ లాంటి లే ఆఫ్ లాంటివి ఉండే ఉద్యోగాలు కూడా పోతున్నాయి. పోతున్నాయి. ఇప్పుడు కొత్త పరిశ్రమలు వస్తాయి అంటున్నారు. వచ్చే పరిశ్రమల్లో ఉమ్, మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లిమిటెడ్ అయిపోతున్నాయి ఉద్యోగాలు. yes, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం లేదు, గవర్నమెంట్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు దొరకడం లేదు. అవును. అందుకోసం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఇటువంటి యూత్ని ఎట్లా ఆకర్షించాలా, ఉమ్, స్టూడెంట్స్ని ఎట్లా ఆకర్షించాలా, ఉమ్, కొత్త సమాజాన్ని నిర్మించాలా అంటే ఎవరికైతే ఆకర్షణ ఉందో అటువంటి వాళ్ళందరినీ సమీకరించుకోవడం మీద ఎట్లా కేంద్రీకరించాలని ఆలోచన. ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మాజీ ప్రతిభావంతమైన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కావచ్చు, త్రిపుర కావచ్చు, ఇటువంటివన్నీ ఇప్పుడు వాటిలో వచ్చేసి వెనకబడిపోయినాయి, అంటే ప్రభావం తగ్గిపోయింది. అవును, ఇప్పుడు వాటి పునరుజ్జీవానికి మీరు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారు? అది పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు మేము బెంగాల్లో అధికారం కోల్పోయినాం. ఉమ్, అధికారం కోల్పోవడానికి మా పొరపాట్లు కొన్ని ఉండవచ్చు. ఎందుకంటే ఏ పొరపాటు చేయడం మేమని నేను చెప్పను. నా వ్యక్తిగతంగా నా అంచనా ఏంటంటే మేము కూడా కొన్ని పొరపాటు చేసినాం. ఉమ్, ఇప్పుడు టాటా కార్ల ఫ్యాక్టరీ కోసం భూసేకరణ కానీ, ఉమ్, అట్లాగే నందిగ్రామంలో భూసేకరణ కానీ, ఇటువంటివి ప్రజల్లో బాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇటువంటివి కొన్ని పొరపాటు జరిగిండొచ్చు. అవి మేము లెసన్స్ నేర్చుకొని ప్రజలకు అనుకూలంగా ఎట్లా ఉండాలని నేర్చుకున్నాం. అయితే పోయింది, అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత తిరిగి రావడం అనేది అది ఆటోమేటిక్గా జరిగేది కాదు. మళ్ళా మనం ప్రజల్లోకి పోవాలా, ప్రజల విశ్వాసాన్ని పొందాలా. పొందాలి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి బెంగాల్లో. బెంగాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగానే పెరిగింది. ఆశిస్తున్నాం ఇప్పుడు కాకపోతే ఇంకో 5 సంవత్సరాల తర్వాతైనా ప్రజలు మారుతారని ఆశిస్తున్నాం. రెండవది ఏమంటే బెంగాల్లో ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత ఈమె మొత్తం అన్సోషల్ ఎలిమెంట్స్ అందరినీ గుంపేసుకొని అటాక్ చేయించడము, దాడులు చేయడము, తన పార్టీ కాకుండా ఇంకేమైనా బతకని పరిస్థితి వచ్చేసింది. ఆ రీత్యా ఏంటంటే కాస్త బలహీనపడినాం, మా వెనక్కి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసం కొంచెం టైం పడుతుంది. అట్లాగే త్రిపురలో కూడా మెరుగైంది మా పరిస్థితి. ఇప్పుడు 9-10 మంది దాకా మేము ఎమ్మెల్యేలు ఉన్నాము. అయితే ఇంకా మెరుగు కావాలా, మారుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాలకులు ఏమేమో చెప్పి అధికారంలోకి వస్తారు, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రజలకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి సహాయం చేసేటువంటి వాడు కావాలనుకుంటారు. ఆ రీత్యా మేము ఇప్పుడు కాకపోతే ఇంకొంత కాలంలో మా స్థానం మాకు ఉంటుంది అనేటువంటిది మేము ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం చూసుకున్నా కానీ బీజేపీ చాలా రాష్ట్రాల్లో ముందంజలో ఉండి అధికారం చేపట్టింది. అలాగే కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి వీటితో పోటీగా వెళ్ళాలంటే మీరు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయి? బీజేపీతో కొంత ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా పోటీ పడలేకపోతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలో.
ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపతులు అంబానీలు అదానీలు వాళ్ళు ఎంతో ఇంతో డబ్బులు ఇస్తున్నారని చెప్పేవారు. ఓకే. ఇప్పుడు అదానీ వాళ్ళ కోశాధికారి ఓకే. అడ్డగోలుగా దేశాన్ని దోచేసి వేల కోట్లు లక్షల కోట్లలోకి వెళ్ళిపోయినాడు. అందుకోసం డబ్బు రీత్యా అపారమైన డబ్బు ఉంది. రెండవది బీజేపీ దగ్గర ఏ విలువలు లేవు, ఏ విలువలు లేవు. వారు మతాన్ని వాడతారు, మత ఘర్షణలు పెడతారు, దాడులు చేయిస్తారు, ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. అందుకోసం బీజేపీతో ప్రజల్లో ఆ భ్రమ తొలగేంత వరకు, ఎందుకంటే ఇప్పుడు హిందుత్వ భావనలు తీసుకుని వస్తున్నారు. మేము ఎవరు కూడా రాజకీయాలు ఉండేవాళ్ళం హిందువులకు వ్యతిరేకం కాదు. హిందువులకు వ్యతిరేకంగా ఎందుకుంటాం, ముస్లింలకు వ్యతిరేకంగా ఎందుకుంటాం? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు అందరూ మా ప్రజలనే అనుకుంటాం. అనుకుంటారు. వీళ్ళలో ఐక్యత కంటే బీజేపీ ఏంటంటే వీళ్ళ మధ్య తగాద పెట్టడమే ప్రాధాన్యత తీసుకుంటే. ఆ రీత్యా ఏంటంటే మత భావాలు బలంగా ఉండే దేశంలో మతోన్మాదం రెచ్చగొట్టేటువంటి శక్తుల్ని ఎదుర్కోవాలంటే ఏ ఒక్క పార్టీ కాదు, సెక్యులర్ భావాలు ఉండే వాళ్ళందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి భారతదేశంలో అవసరం అని మేము భావిస్తున్నాం. ఆ రీత్యా ఏంటంటే మేము బలపడడంతో పాటుగా మిగతా సెక్యులర్ పార్టీలన్నింటినీ ఐక్యం చేసుకుని బీజేపీకి యునైటెడ్గా పోటీ పడాలనేది మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా చేత అనేది మేము జరుగుతుంది. రాబోయే కాలం కొత్తగా ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ అన్నాడు, ఏముంది బోర్ల పడినాడు కదా మొన్న ఎన్నికల్లో. రాబోయే ఎన్నికల్లో ఇవి రావు. కాబట్టి బీజేపీని రాబోయే కాలక్రమంలో ఓడించవచ్చు అనేటువంటిది మా విశ్వాసం. అలాగే గోరక్ష, అలాగే మత సంస్కరణలు అనేటటువంటివి తీసుకొని వచ్చి ఆ నినాదాలతో దేశంలో మత విద్వేషాలు ఏమన్నా రెచ్చగొడుతున్నారు అనేటటువంటిది మీకు అనిపిస్తుంది అంటారా? ఫ్యాక్టే కదా, అనిపించేది ఏమిటి, వాళ్ళు చేస్తున్నదే అది. ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా వస్తే వాళ్ళ ఎంపీ ఏం చెప్పింది, సాధ్వి రీతంబరనో లేకుంటే ప్రజ్ఞా సింగో ఎవరో, వాళ్ళ ఎంపీ ఏం చెప్పిందంటే రొట్టె మీద ఆవు పేడ పూసుకొని తినేయండి, కరోనాలో మీరు బాగా అవుతారు. మూత్రం తాగండి, గోమూత్రం తాగండి, గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి. ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా? మూఢనమ్మకం, పరమ చండాలమైనటువంటి మూఢనమ్మకం. ఎందుకంటే కరోనా ఎట్లొచ్చింది డాక్టర్లు చెప్తున్నారు, కరోనాకు ఏమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలో ఎట్లున్నా డాక్టర్లు చెప్తున్నారు. దాన్ని కాదు నీకు పేడ తినమంటే మరి అది ఏమంటారు దాన్ని? అట్లాగే ఇప్పుడు మీరు చూడండి, గోరక్షణ దళాలు ఏర్పడింది బీజేపీ ఆర్ఎస్ఎస్. ఈ గోరక్షణ దళాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పుడు మీరు ఒక వ్యాపారి, ఈ ఊర్లో ఆవులు కొనుక్కుంటారు, ఇంకో సంతలో పోయి అమ్ముతారు. మీ మతము కులం ఇక్కడేం పాత్ర లేదు, మీరు డబ్బులు పెట్టి ఇక్కడ కొంటున్నారు, డబ్బులు ఇంకో చోట అమ్ముకుంటారు. కానీ అదే ఒక ముస్లిం కనుక ఆవుల్ని తరలిస్తుంటే పట్టుకొని చంపేస్తున్నారు. ఏమంటే ఇతను కబేలాకి తీసుకొని పోతున్నాడు. వాడు చెప్తున్నారా బాబు నేను సంతలో కొన్నా, ఇదిగో డాక్యుమెంట్స్, నేను సంతలో అమ్మడానికి తీసుకొని పోతున్నా, లేదు కొట్టేసి చంపేయచ్చు. దానికి మోహన్ భగవత్ గారు ఏమంటారంటే గోరక్షక దళాలకు హక్కు ఉంది, హిందుత్వాన్ని కాపాడే బాధ్యత ఉంది, కాబట్టి మీ దాడులు మీరు కొనసాగింది. సుప్రీంకోర్టు చెప్పింది ఎట్లా చంపుతారు మీరు మనుషుల్ని. కాబట్టి చీఫ్ సెక్రటరీస్ అందరికి స్టేట్స్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎక్కడ ఈ మూక హత్య జరిగితే వెంటనే కేసులు పెట్టండి. మోహన్ భగవత్ గారు ఏమంటారు, లేదు లేదు మీరు మీ పని మీరు కానివ్వండి. కాబట్టి మతాన్ని ఉపయోగిస్తున్నారు, ఘర్షణలు ఉపయోగిస్తున్నారు, గోరక్షక దళాలను ఉపయోగిస్తున్నారు, మతాన్ని ప్రేరేపిస్తున్నారు. కాబట్టి బీజేపీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వస్తుంది. సార్, ఇప్పుడు నూతన తరం యువతను చేరుకునే కొత్త మార్గాల్ని వివిధ పార్టీలు కూడా కొత్తగా వెళ్తున్నాయి. అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, ఈ విధంగా వెళ్తున్నాయి. మరి సిపిఎం పార్టీ ఇటువంటి వాటిల్లో కొంచెం వెనకబడింది అంటారా? వెనుకబడింది. మేము సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేస్తున్నామని కాదు. అయితే మా సోషల్ మీడియాలో పెయిడ్ ఎంప్లాయీస్ని పెట్టి, ఇప్పుడు బీజేపీ 5,000 మంది ఎంప్లాయీస్ని పెట్టినారు. వాళ్ళ ఢిల్లీలో 5,000 మంది ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తే గంట లోపల దేశవ్యాప్తంగా అది పోతుంది వాళ్ళ సోషల్ మీడియాలో. వెంటనే వాళ్ళు కార్టూన్స్ పెడతారు, పిక్చర్లు పెడతారు, మార్ఫింగ్లు చేస్తారు, అన్నీ ఉన్నాయి. ప్రచారాలకైనా విమర్శలకైనా దేనికైనా అవతలాన్ని తిట్టడం, అవతలాన్ని నోరు ముగించడం, వీళ్ళు చేసే అబద్ధాన్ని మొత్తం నిజం నమ్మించే ప్రచారం చేయడం. అంటే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తుంటే నిజంగా జనం భావిస్తారని. ఆ రకంగా బీజేపీకి ఆ పవర్ఫుల్ టీం ఉంది, పవర్ఫుల్ అంటే పెయిడ్ ఎంప్లాయీస్ని పెట్టి చేయిస్తున్నారు. ఇప్పుడు మాకు ఉండేటువంటి వనరులు తక్కువ. మాకు సోషల్ మీడియా ఉంది, లేదని నేను చెప్పను, ఉంది.
చాలా పరిమిత ప్రభావం ఉంది. దాన్ని ఎట్లా పెంచాలా అనేది ఆలోచిస్తున్నాం. సోషల్ మీడియా ప్రజల్లో ఒక ప్రముఖమైన పాత్ర ఉంది దానికి. తద్వారా నేరుగా ప్రజలకు చేరడానికి అవకాశం ఉంది. అది పెరగాలని మా ఆల్ ఇండియా కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ భావిస్తున్నాయి. అయితే మేము వెనుకబడున్నాం అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యమాలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు వీళ్ళందరూ సమస్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వ విధానాలకు సిపిఎం పార్టీ పోరాట వ్యూహం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు బ్రదర్ అంతో ఇంతో పోరాడుతున్నాం. మేము కూడా మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపని చేసే పోరాటాలు చేసినామని నేను చెప్పను, కానీ అంతో ఇంత పోరాడుతుంటే మేమే కదా. ఇప్పుడు మొన్న స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేసినాం. అంగన్వాడీలు ఇతర స్కీమ్ వర్కర్ల సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల సమస్య మీద బలవంతో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం. గిట్టుబాటు ధర రాకపోతే బయట ఆందోళన చేస్తున్నాం. ఆ రకంగా చేతనైన మేరకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కానీ ప్రజానికాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే పోరాటాలు రావడం లేదు. అది మా బలహీనత. దాన్ని ఎట్లా అధిగమించాలని చర్చ జరుగుతుంది పార్టీ. ఓకే సార్, ఆర్థిక అసమానత కావచ్చు, అలాగే అసమాన వనరుల పంపిణీ సమస్యల పరిష్కారానికి మీరు అనుసరిస్తున్నటువంటి అప్డేట్ ప్రణాళికలు ఏంటి? ఈ సమాజంలో తూతు మంత్రంగా ఏదో చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు ప్రతి వ్యక్తికి 15,000 రూపాయల ఆదాయం వచ్చేటట్టు చేస్తాను. ఏం మంత్రం ఉంది ఆయన దగ్గర? ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ప్రతి వ్యక్తికి 15,000 అంటే ఒక కుటుంబంలో 5-6 మంది ఉంటే 15 ఆరులు 90,000 నెలకు రావాలి ఆదాయము. ఏం చేయగలుగుతున్నాడు? ఈ రోజు కూడా నెలకు 15,000 లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. బాడుగలు కట్టుకోలేక, తిండి తినలేక ఇది పరిస్థితి. అందుకోసం అసమానత ఈ సమాజంలో ఈ పార్టీలు అంటే వైసీపీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ నివారించలేదు. అది ఏదైనా వామపక్ష ప్రభుత్వాలు వచ్చినప్పుడే అసమానతను నిర్మూలించవచ్చు. దాని తగిన పద్ధతిలో మేమేంటంటే ఉన్న వాళ్ళ మీద పన్నుల్ని పెంచడం, సామాన్య ప్రజల మీద పన్నుల భారాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రతి ఒక్కరికి మినిమం వేజ్ గ్యారెంటీ ఇవ్వడం. ఆ రకంగా ఎప్పుడైతే మినిమం వేజ్ గ్యారెంటీ ఇస్తామో ప్రతి ఒక్కరికి, దేశంలో రాష్ట్రంలో 1 కోటి మంది ఉంటారు. ఈ 1 కోటి మందికి 18,000 20,000 వచ్చింది అనుకోండి, కుటుంబం బాగుంటది కదా. ఆ రకంగా చెయ్యాలా? ఈ పాలకులు ఎవరు చేయలేరు. మా ప్రభుత్వాలు వస్తే చేస్తాం, కానీ మా ప్రభుత్వాలు వచ్చే వాతావరణం లేదు, టైం పడుతుంది. ఇప్పుడు కేరళలో హైయెస్ట్ మినిమం వేజ్ ఉన్నాయి. కేరళలో మిగతా దేశంతో పోలిస్తే ఎక్కడ లేనంత రోజువారీ కూలికి రోజుకు 600-700 రూపాయలు మినిమం వేజ్ ఉంది. 750 రూపాయలు. 750 రూపాయలు అంటే ఉన్నంతలో అది మెరుగైనది 20,000 రూపాయలు నెలకు వస్తుంది కదా. అది మిగతా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. కాబట్టి మా ప్రప్రభుత్వాల చోట కూలీలకు కూలీ రేట్లు పెంచడం కానీ, మినిమం వేజ్ ఇవ్వడం కానీ, అట్లాగే గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గ్యారంటీ కలిగించడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఆ రకంగా జీవన ప్రమాణాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీ పార్టీలో ఇప్పుడు మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళకి సంబంధించి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? అలాగే ఈ న్యాయ వ్యవస్థ మీ పార్టీలో ఏ విధంగా ఉంటుంది? న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి న్యాయం ఏ విధంగా? సామాజిక న్యాయం. మా పార్టీలో మహిళలకు పార్టీలో మెంబర్షిప్ ఎంత ఉంటుంది మహిళలది అనే దాన్ని బట్టి లీడర్షిప్ లో కూడా అంత కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు 30% మహిళలు ఈ జిల్లాలో ఉన్నారనుకోండి, 30% మహిళలు ఈ జిల్లాలో ఉంటే ఏది పార్టీ మెంబర్లుగా జిల్లా కమిటీలో 30% వాళ్ళకి ఇచ్చిరాలి. అంటే మినిమం ఉంది, మ్యాక్సిమం ఉంది. మినిమం ఒక మహిళ ఉండాలి. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్ టు మెంబర్షిప్. మెంబర్షిప్ ఎంత ఉంటే అంత గ్యారెంటీ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న మేము ఆల్ ఇండియా మహాసభ జరిగింది. ఈ మహాసభలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఎందుకంటే మహిళా సభ్యత్వం పెరిగింది కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక్కొరు అదనంగా వచ్చినారు మహిళలు. ఆ రకంగా మహిళల రిప్రజెంటేషన్ ఉంది, దళితుల రిప్రజెంటేషన్ ఉంది. జనాభాను బట్టి ఆ రకంగా ఇప్పుడు రాష్ట్రంలో మొన్న కేంద్ర కమిటీకి ఎన్నికైనటువంటి కామ్రేడ్స్ లో ఒక దళితుడు ఎన్నికైనాడు, ఒక మహిళ ఎన్నికైంది. ఆ రకంగా ఏంటంటే మా పార్టీలో సామాజిక న్యాయాన్ని అమలు జరపాలని కాన్షియస్ గా ప్రయత్నం చేస్తుంది. అంటే చైతన్యయుతంగానే ప్రయత్నాలు చేస్తుంది. సరే, ఇప్పుడు బీజేపీ పార్టీని చూసుకుందాం ఒకసారి. బీజేపీ పార్టీ విధానాల ప్రకారం 75 సంవత్సరాలకి వాళ్ళు పదవి విరమణ చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సెప్టెంబర్తో 75 సంవత్సరాలు పూర్తి కాబోతుంది.
మరి ఆయన పక్కకెళ్ళే అవకాశం ఉందంటారా? రాజీనామా చేసే అవకాశం అవకాశం ఉందో లేదో కానీ ఆయన పక్కకు పోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫునే బీజేపీ నడపబడుతుంది. ఉమ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మొన్న ఏమన్నాడు, ఉమ్, 75 సంవత్సరాలు వస్తే ఉమ్, ఎవరైనా తప్పుకోవాల్సిందే. ఉమ్, ఇప్పుడు ఆయన కూడా 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఉమ్, ఆయనంతగా ఆయన చెప్పిన నేను కూడా తగ్గిపోవాలి, తగ్గాల అని. అన్నారు. అంటే ఆ రకంగా ఆర్ఎస్ఎస్ నిర్ణయం చేసిన తర్వాత ఉమ్, నరేంద్ర మోడీని తగ్గను అంటే పార్టీ ఉల్లంఘన, ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ కు భిన్నంగా పోవడం, అధికార దాహం. ఉమ్, ఇప్పుడు అధికార దాహం లేదు మాకని చెప్తుంది. ఇప్పుడు అతను కానీ కంటిన్యూ అయితే అధికార దాహంతో బతుకుతుంది ఆ పార్టీ అనేది అనుకోవాల్సి వస్తుంది. ఉమ్, ఏం నరేంద్ర మోడీ కాకపోతే ఇంకోరు అట్లాంటి చాలా మంది ఉంటారు కదా ఆ పార్టీలో. ఉమ్. అట్లా మారితే మంచిది, ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొన్నవాడు. సరే, ఇప్పుడు పేదలకు మధ్యతరగతికి నేరుగా లబ్ధి చేకూర్చేటటువంటి ఈ పథకాలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉన్నాయి దేశంలో మీరు భావిస్తున్నారు? అంటే దేశంలో ఎంతవరకు అంటే నేను చెప్పలేను, కానీ దేశంలో ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎట్లా అమలు జరుగుతున్నాయి ఏమిటి ఒక అధ్యయనం జరగాల. ఉమ్, ఇప్పుడు పేదలకు వాళ్ళ సంక్షేమానికి ఆహార భద్రత కలిగించడానికి రేషన్ కానీ, ఉమ్, అట్లాగే పెన్షన్లు కానీ, ఇవన్నీ మంచి కార్యక్రమాలు. ఉమ్, అయితే ఎన్నికల కోసం ఉమ్, రకరకాల ఫ్రీబీస్ ఇస్తామని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే ఉమ్, ఇప్పుడు మీరు ఉమ్, సామాజిక సంక్షేమాన్ని, వృద్ధుల సంక్షేమాన్ని, చదువుకునే పిల్లల సంక్షేమాన్ని చూడండి. విద్యా వైద్యం అనేది మీరు డబ్బు ఖర్చు పెట్టడం అవసరం. ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా. ఇప్పుడు చాలా మంది నలిగిపోతున్నారు విద్యా వైద్యం రెండింటికి. ఆ రకంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలా. ఆ తర్వాత మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచండి. ఇప్పుడు ప్రాజెక్టులు, ఇప్పుడు ఈ మన జిల్లా వరకే తీసుకున్నాం కదా. ఇప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్ 2009లో ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు 2025 ఏం జరిగింది? ఒక గంపమని ఇచ్చినారు ఆడ. 2014లో చంద్రబాబు నాయుడు కూడా జెండా ఆవిష్కరణ చేసి ఆగస్టు 14 గుండ్రేవులో మేము చేయబోతున్నాం అన్నారు. 2014, 2025 11 సంవత్సరాలు అయిపోయిందా? ఏం జరిగింది? ఏం చేయాలి? అట్లాగే మన రాజోలి బండ డైవర్షన్ స్కీము, మనకు బ్రిజేష్ కుమార్ కమిషన్ వాళ్ళు మనకి నీటిని కేటాయించారు. తుంగభద్ర నీటిని వాడుకోవచ్చు 4 టీఎంసీ. ఓకే, ఏం జరగలేదు. అట్లాగే హగరి మీద ఆలూరులో కనుక ఒక ప్రాజెక్ట్ కడితే ఒక 20 టీఎంసీ నీళ్లు వాడుకోవచ్చు అనేది వాళ్ళ లెక్క ఉంది. అది జరిగితే ఆలూరు, పత్తికొండ, ఆస్పరి, ఆ తర్వాత మొలగవెల్లి గ్రామాలు కానీ, ఈ రాజోలి బండ వస్తే కోసిగి ఈ ప్రాంతాలు కానీ, గుండ్రేవులో వస్తే కేసిగనాల ఆయకట్టు స్థిరత్వం కానీ అన్ని సమకూర్తాయి. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ ఇది. నిన్న వచ్చేసి ఆయన మల్యాల దగ్గర నీళ్లు రిలీజ్ చేశారు. నీళ్లు రిలీజ్ చేయడం ఏముంది? వర్షం వచ్చింది, నీళ్లు వచ్చినాయి, దానికి నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టి రావాలని దీనికి. ఆ 2 కోట్లు పెట్టి నువ్వు ప్రాజెక్ట్ పనులు చేయించవచ్చు కదా. కాబట్టి కరువు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాజెక్టులు కనుక ముందు పూర్తి చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. రైతులు కొంచెం సుఖంగా ఉంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు. రెండవది ఏమంటే చదువుకున్న పిల్లలకు ఉపాధి సౌకర్యాలు. ఇప్పుడు అమరావతి 1,00,00,000 కోట్ల రూపాయలు, 1,18,000 కోట్ల రూపాయల కాలబెడుతున్నారు. మేము చెప్పేది ఏమంటే అమరావతి ఏమిటి? అమరావతి రాజధానిగా అందరం ఒప్పుకున్నాం. ఎస్, మేము కూడా ఒప్పుకున్నాం. రాజధాని అంటే 1,00,00,000 కోట్ల రూపాయలు కాలబెట్టాలని కాదు కదా. ఆ 1,00,00,000 కోట్ల రూపాయలతో ప్రతి జిల్లాలో కొన్ని పనులు చేయి, ప్రాజెక్టులు చేయి, పరిశ్రమలు పెట్టు. ఆ రకంగా ప్రాధాన్యత ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వీళ్ళ జీవన ప్రమాణాలు కానీ పెరిగినాయనుకో ఆటోమేటిక్గా బాగుతారు కదా, సమాజం బాగుపడుతుంది కదా, పిల్లల్ని చదివించుకుంటారు కదా. మన పిల్లలనేది చదువుకుంటే వాళ్ళు బెంగళూరులోనో, విజయవాడలోనో, లేదా హైదరాబాద్కో, లేదా పూనాకో ఎక్కడ కూడా బతుకుతారు కదా. కాబట్టి మేము చెప్పేదేమంటే విద్య, వైద్యం, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి, ఇవి అత్యంత ప్రాధాన్యత ఉండాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఏమొస్తుంది? ఈయన కూడా అమరావతి అంటున్నారు. ప్రచార ఆర్భాటం ఆయనది అంతే, ఈయన ప్రచార ఆర్భాటం. ఇప్పుడు ఏమిటి? బనగచెర్ల అదే ఈడ గుండ్రేవుల ఒక 200 కోట్లు ఉంటే గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 80,000 కోట్లతో బనగచెర్ల ప్రాజెక్ట్ చేస్తా అంటాడు. నీకు 80,000 కోట్లు ఆడొస్తున్నాయి, ముందు 200 కోట్లు పెట్టువాడా, లేకుంటే ఆడ 200 హగరి మీద పెట్టు,
దానికి డబ్బులు ఇవ్వవు. అంటే కింద పేదవాడు చచ్చిపోతే ఇప్పుడు చూడండి నిన్న ఓ చర్చ జరిగింది. డిబేట్లో చెప్పినాను నేను. కోస్తా అతను బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు అన్నాడు. రావయ్యా మా జిల్లాలు చూడు వలసలు పోతున్నారు. ఆ వలసలు పోతున్నటువంటి ఆ ఫోటోలన్నీ పేపర్లో వస్తున్నాయి. ఈ పిల్లల్ని తీసుకొని పోతుంటే కడుపు తరుక్కుపోతుంది మనకు. మన ప్రాంతం వాడు బతకడం కోసం ఎక్కడ పోతున్నాడు, బతకడానికి పోతున్నా అంటారు. బతకడానికి ఇతర ప్రాంతాలకు పోవాల్సిన కరమేమిడిదని. ఇక్కడ ఉండి బతకడానికి అవసరమైన మార్గం చూడడం ప్రభుత్వం బాధ్యత కాదా? ఎందుకు గెలిపేయాలి వీళ్ళకి, ఎందుకు ఓట్లేయాలా ఆ పార్టీకి? కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలంటూ తల్లికి వందనం కావచ్చు, అమ్మఒడి ఇట్లాంటివి ప్రవేశపెడుతూనే ఉన్నారు కదా. అదే నేను చెప్పేది. ఒకవైపు ఒక కుటుంబానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ గా సమాజాన్ని ముందుకు తీసుకుని పోయేటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టడం ఏ ప్రభుత్వానికైనా, చంద్రబాబు లేకుంటే అతను ఎవరు పవన్ కళ్యాణ్ ఇంకో, నేను అర్థం చెప్పడం లేదు. నా పాయింట్ అంతా ఏమంటే సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తాం మనం. 80 సంవత్సరాలు కావాల్సిన దేశానికి స్వాతంత్రం వచ్చి ఏం బాగుపడినారు ప్రజలు? తాగడానికి నీళ్ళు లేకుండా వలసలు పోయే పరిస్థితి, చేసుకునే పనులు లేకుండా వలసలు పోతున్న పరిస్థితి, హాస్పిటల్లో వైద్యానికి డబ్బులు లేక మంచం మీద పడి చచ్చిపోతున్నారు జనం, పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుంది. దీని మీద శ్రద్ధ పెంచండి. ఇది చేస్తే అది పర్మనెంట్ గా హెల్ప్ చేసినట్లు అవుతారు. ఆ పనులు చేయండి అని మేము చెప్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయి, సూపర్ 6 పథకాలు కానీ అవి ఉన్నాయి. దాంతో పాటుగా ఉద్యోగాలు, రైతుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరిస్తామంటారు. మరి వీటన్నిటికీ పరిష్కార దిశగా వెళ్తుందంటారా ప్రభుత్వ పాలన? ఇప్పుడు ఏం చేయలేరండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. మహానాడు జరిగింది కదా కడపలో. లాస్ట్ రోజు లక్షల మందితో పబ్లిక్ మీటింగ్ జరిగినారు కదా. చంద్రబాబు నాయుడు అక్కడ ఓపెన్ గా చెప్పింది ఏమిటి? 10 రోజుల్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ పని ప్రారంభం అవుతుంది అన్నాడు. కడప స్టీల్ ప్లాంట్ 10 రోజుల్లో ప్రారంభం అవుతుంది అన్నాడు. ఇప్పటికి ఎన్ని రోజులు బ్రదర్? 10 రోజులు చెప్పినాడు కదా, 3 నెలలు అయిపోయా. ఈ 3 నెలలు ఏమైనా పనులు జరిగినాయా? అంటే ఒత్తొత్తి మాటలు, గాలి మాటలు, అబద్ధపు మాటలు, ప్రచార పటాటోపము ఇవి తగ్గించుకుంటే మంచిది. ఎవరు కానీ మీరు ఏం చేయగలుగుతారో అది చెప్పండి, చెప్పింది చేయండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా విజయవాడ పోయి చెప్తుంటారు ఓరకల్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. నేను రాండి నా వెంట రండి. ఓరకల్లో కొత్తగా ఈ సంవత్సర కాలంలో కొత్తగా ఒక పని ఏదన్నా అయిందేమో చెప్పండి నాకు. ఏముంది ఓరకల్లో? సోలార్ ఉంది, ఎవరికి ఉద్యోగాలు దొరకదు దాంట్లో. ప్లేట్లు అయితే ఏం ఉద్యోగాలు ఉంటాయి? ప్లేట్లు తుడిచే పని తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆ జయరాజ్ స్టీల్ అది ఇప్పుడుది కాదు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసింది, ఇప్పుడు తయారైంది. అది ఇంకేముంది వచ్చింది అక్కడ? కాబట్టి ప్రభుత్వము చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువగా ఉంది. ఇది మంచిది కాదు. చెప్పేది చేయాలి. ఇప్పుడు సార్ మనం ఎక్కడ చూసినా కానీ కుటుంబ పాలన అనేది కనపడుతూ ఉంది. అది సెంట్రల్ లో కావచ్చు, స్టేట్ లో కావచ్చు, మన పక్క రాష్ట్రం తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. మరి ఇక్కడ కుటుంబ పాలన అనేది కనపడుతుందా లేదా ప్రాంతీయ వర్గీకరణ? ఈ రెండు ఏ కనపడుతుందా? ప్రాంతీయ వర్గీకరణ, కుటుంబ పాలన క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు లోకేష్ ఎదురు చూస్తున్నాడు చంద్రబాబు ఎప్పుడు రిటైర్ అవుతారా, ఎప్పుడు తన ముఖ్యమంత్రి కావాలా అని. భజన పరులు కొందరు ఉన్నారు, ముఖ్యమంత్రి లోకేషే అని. టీజీ భరత్ కూడా అక్కడెక్కడ డావోస్ లో చెప్పాడు. చివరికి చంద్రబాబు జోక్యం చేసుకొని నేను ముఖ్యమంత్రిని ఉన్నాను, నా గురించి ఊహాగానాలు చేయొద్దు అని. అందుకోసం ఈ భజన చేసే వాళ్ళు ఉంటారు, అధికారం కావాలని అరులు చాచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అర్హత? రాజశేఖరుడి కొడుకు. రాజశేఖరుడి కొడుకు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు? చంద్రబాబు కొడుకు కాకపోతే లోకేష్ ఎవరు? ఆ రకంగా కుటుంబ పాలన ఛాయలు ఉన్నాయి. నేను చెప్పేది ఏమిటంటే మనం ఈ సమాజంలో పూర్తిగా అవాయిడ్ చేయలేము, కానీ ప్రజల మెప్పు పొందడం, ప్రజల యొక్క ఆమోదం పొందడం ఎవరికైనా అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేసినారు? ఏదో ఒక్కసారి నాకు అవకాశం ఉంది వేసినారు. ఏం చేసినాడు ఆయన? అంతా ఏదో మంచోడు అనుకుంటే మంచం అంతా ఏదో చేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏదో గొప్పలు చేస్తామన్నారు, ఆచరణలో నాకేం కనపడడం లేదు. చూద్దాం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరి గతంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు చూసినట్లయితే ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపాయంటారు? వైసీపీ చాలా నష్టం చేసింది రాష్ట్రానికి చాలా నష్టం చేసింది. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూనారిల్లిపోయింది. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఆ వ్యక్తి ఆయన అనుయాయులు మొత్తం కొల్లగొట్టినటువంటి పరిస్థితి. మద్యంలో కుంభకోణం, ఉమ్, ఇసుకలో కుంభకోణాలు, ఉమ్, లేకుంటే అనేక కుంభకోణాలు మనం చూస్తున్నాం. ఉమ్, అందుకోసం అట్లా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా సమాజాన్ని నడిపించే ప్రభుత్వం కావాలి. ఉమ్, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందంటే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం కాదు. ఇంతకుముందు చెప్పిన కూటమి ఉమ్, అంటే కుటుంబ పాలన, కూటమి కుటుంబము ఉమ్, అట్లా వచ్చింది ఇక్కడ కూడా. ఉమ్, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి ఉమ్, మంత్రులు స్వేచ్ఛగా తమ యొక్క డిపార్ట్మెంట్స్ నడిపించే పద్ధతి ఉండాల. ఉమ్, భయంతో ఉన్నారు మంత్రులు. ఉమ్, పోయిన ప్రభుత్వంలో చూశాను నేను, ఉమ్, ఏం మాట్లాడితే ఏం ప్రమాదం అని. ఉమ్, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో మంత్రులు ఎవరికి స్వేచ్ఛ లేదు, ఉమ్, భయంగా బతుకుతున్నారు. ఉమ్, ఇట్లాంటిది రాష్ట్రానికి ఉపయోగపడదు. ఉమ్, కాబట్టి మేము ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అందరూ ఒక టీమ్గా పనిచేసి అవినీతి లేని పద్ధతితో పరిపాలించే వాళ్ళు కావాలని కోరుతున్నాం. ఉమ్. అది జరగడం లేదు. మనం ఏం చేస్తాం? ప్రజలు తేల్చాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకుముందు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పష్టమైన పాలన కలగ చేయడంలో వైసీపీ వైఫల్యం ఉందంటారు. స్పష్టమైన పాలన అంటే పరిపాలన చేసినారు, వాళ్ళకి తోచిన పద్ధతులు చేసినారు. ఉమ్, పరిపాలన లేదు అని నేను చెప్పను. ఉమ్, ఇప్పుడు ఓ, పోలీస్ పని పోలీస్ చేయలే, ఉమ్, పోలీస్ పని వైసీపీ వాళ్ళు చేసినారు. ఉమ్, రెవెన్యూ పని రెవెన్యూ చేయలే, దాన్ని వైసీపీ వాళ్ళు చేసినారు. ఉమ్, కాబట్టి ఉమ్, ప్రజలు, ఉమ్, వాలంటీర్లు, ఉమ్, ముఖ్యమంత్రి కార్యాలయం, ఉమ్, ఇది పోయినసారి సాగినటువంటి పరిస్థితి. ఉమ్, మేము ఆ రోజు నేను మధ్యలో వాళ్ళ బాధ్యులు కూడా చెప్పినాం, ఉమ్, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో కుప్పకూలిపోతారు. ఉమ్, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మీద, వాలంటీర్ల మీద ఆధారపడి మీ పార్టీ బతుకుతుంది. ఉమ్, ఆ రకంగా యంత్రాంగం మీద ఆధారపడినటువంటి పార్టీ నిలబడదు ఉమ్, అనేసి ఆ రోజు చెప్పాం. కూలిపోయింది అది. ఉమ్, ఇప్పటికి కూడా ఉమ్, తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతి ఉమ్, ఇది కూడా అంతా ఇప్పుడు ఉమ్, సీఏల పోస్టింగ్లు ఎట్లా జరుగుతున్నాయి? ఉమ్, సీఏల పోస్టింగ్లు కులాన్ని బట్టి, లేకుంటే పైన ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉమ్, వచ్చిన తర్వాత వీళ్ళు మంత్రుల మాట కూడా వినలే. ఉమ్, ఇన్స్పెక్టర్లు ఉమ్, మాకు పైనుంచి వచ్చింది ఉమ్, అంటే పైన టాప్ ఇంకో అధికార కేంద్రం ఉంది. ఓకే. ఇప్పుడు కలెక్టర్లు, ఉమ్, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా పైనుంచి చెప్తున్నారు. కింద ఎవరిని కేర్ చేయడం లేదు. విపరీతంగా అవినీతి ఉంది. ఉమ్, ప్రజలు బాధపడుతున్నారు, తిట్టుకుంటున్నారు ఈ ఉమ్, ప్రభుత్వాన్ని. ఉమ్. అది జరుగుతుంది. అంటే గతంలో వైసీపీ కూడా ప్రత్యక్షంగా బీజేపీతో జత కట్టినప్పటికీ పరోక్షంగా బీజేపీకి ఫేవర్ గానే వెళ్ళింది, పరోక్షంగా అయితే వాడికి ఫేవర్ గానే వెళ్ళింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. దానిపై మీరేమంటారు? విమర్శ వాస్తవం కదా అది. ఉమ్, విమర్శ అని ఏమిటి? ఉమ్, వాస్తవం. బీజేపీ లేకపోతే వైసీపీ ఎక్కడుంది? ఉమ్, ఇప్పటికి కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయం ఎట్లుంటుందంటే, పోయినసారి వైసీపీతో సంసారం చేసినారు, ఉమ్, టీడీపీతో ఉమ్, రంగు సంబంధం పెట్టుకున్నారు, ఉమ్, టీడీపీని కూడా సావనీయకుండా పెట్టుకున్నారు. ఆ, టీడీపీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఎట్లా అంటే వైసీపీ దెబ్బకి ఏడ మఠాష్ అయిపోతామో అనుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్, ఇప్పుడేమిటి? ఇప్పుడు అధికారిక సంచారం కూటమితో ఉంది, ఉమ్, రంగు సంబంధం వైసీపీతో. ఉమ్, కాబట్టి ఈ రెండు పార్టీలే బతకాల ఈ రాష్ట్రంలో. ఉమ్, ఈ రెండు పార్టీలు బీజేపీ జోబులో ఉండాలి. ఇది ఇప్పుడు నడుస్తున్న రాజకీయం. ఉమ్. ముఖ్యంగా 2019 తర్వాత వ్యవసాయ రంగానికి ముఖ్యంగా ఎటువంటి లబ్ధి చేకూరలేదు, ముందుకు జరగలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అనడం వెనక మీరు అంటున్నారు కూడా వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రోత్సాహం కానీ లబ్ధి కానీ చేకూరలేదు అంటున్నారు. దాని వెనక ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయి? 2019 అంటే వైసీపీ రాజ్యాన్ని గురించి చెప్పుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు వచ్చిన తర్వాత 2014-19 వరకు కూడా వ్యవసాయానికి పెద్ద ప్రోత్సాహం ఏం లేదు. ఉమ్, ఇప్పుడు మేము బేసిక్గా అడిగేది ఏమిటంటే, ఏ ప్రభుత్వానికి కానీ ఇక్కడ చంద్రబాబు, జగన్మోహన్, ఇప్పుడు ఉల్లిపాయ పంట వస్తుంది. ఉమ్, మీరు ఈ సంవత్సరం బిగినింగ్లో ఉమ్, ఉల్లిపాయకు ఈ రేటుకు మేము కొంటామని డిక్లేర్ చేసేయండి. ఉమ్, ఇక ధర వచ్చినా రాకపోయినా కొనడం మీ బాధ్యత. ఉమ్, పత్తికి ఈ ధర, ఉమ్, లేదా టమాటాకి ఈ ధర, ఉమ్, ఈ రకంగా పంటల ధరలు ఉమ్, స్వామినాథన్ సిఫార్సులు ఉన్నాయి కదా, ఉమ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ధరలు నిర్ణయం చేయండి. ఉమ్, ఆ ధరలు తగ్గినా మీరు మార్కెట్లో కొనుగోలు చేయండి. ఉమ్, అప్పుడు ఏమవుతాయంటే రైతుకు ఓ గ్యారెంటీ వస్తుంది. ఉమ్, తను కష్టపడి పండించిన తర్వాత ఇదిగో ఈ రేటుకు నేను అమ్ముకుంటాను గ్యారెంటీ. ఇప్పుడేమిటి, ఉల్లిపాయ రాత్రింబోలు కష్టపడి పండిస్తాడు, ఉమ్,
కొనుగోలు దగ్గరకు వచ్చేపాటికి రేటు పడిపోతుంది. ఇప్పుడు మొన్న రైతులు కష్టపడి విషయం అది ఏది పొగాకు కష్టపడి పండించినారు, కొనే దిక్కు లేదు. మళ్ళీ కొనుగోలు చేయడం కోసం మళ్ళీ రాజకీయం, మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోవాలి మళ్ళీ. అరే రైతు కష్టపడి పండిన తర్వాత ఆ పంటకు గ్యారెంటీ కొనాలి కదా నువ్వు. ఆ రకంగా ఓ 10,000 కోట్లు నువ్వు మార్కెట్ సహాయాన్ని కేటాయించు, మార్కెట్ సహాయం నిధి కేటాయించి మార్కెట్ వాడు నేను మళ్ళా చెప్పాల్సిన పని లేదు, ఈ రేటు అని ముందు డిక్లేర్ చేస్తున్నాం, ఈ రేటుకు కనుక తగ్గితే మార్కెట్లో ఇంటర్వ్యూని గమ్మని డైరెక్షన్ ఇవ్వండి. ఆ రకంగా గ్యారంటీ రేటు ఉందనుకోండి రైతు బాగుపడతాడు. అట్లాగే రైతుకి ఇంకేం సహాయం చేయాలో ఆలోచించండి. ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మంది, వ్యవసాయం బాగుంటే జనం బాగుంటారు. అది చూడంటే అంటే కాదు, మళ్ళీ వీళ్ళు పోయి అడుక్కోవాలా, మళ్ళీ ఎమ్మెల్యేలు ఏదో కరుణించినట్లు వాళ్ళు కలెక్టర్ చెప్పి కలెక్టర్ వాళ్ళతో మీటింగ్ వేసి ఇంత కొంటారు అని చెప్పి, లేదు లేదు మాది కొనియండి అని. ఇప్పుడు ఉల్లిపాయలు రోడ్డు మీద పడతాయి, అంతా రోడ్డు మీద ఇస్తారు, రైతులు కూర్చుంటారు, అప్పుడు వస్తారు ఇగో 50 రూపాయలు పెంచుతాంలే అంటారు. అంటే దయాదాక్షిణ్యం మీద బతుకుతున్నారు కదా రైతులు. ఆ పరిస్థితి ఉండకూడదు. రైతుకు గిట్టుబాటు ధర స్వామినాథన్ సిఫార్సులు దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయం చేయండి, వాటిని కొనుగోలు చేయండి. లేదు మీరు కావాల్సింటే ఇదిగో ఈ పంట ఇంతవరకే పండించండి, ఇదిగో ఈ మిగతా పంటలు పండించండి అట్లా కేటాయించు, అభ్యంతరం లేదు. రైతుకు ఇబ్బంది ఉండకూడదు. పంట పండడమే కష్టము, పండిన తర్వాత అమ్ముకునేటువంటి గ్యారెంటీ ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు కూడా దూరదృష్టితో 10-20 సంవత్సరాల తర్వాత పార్టీకి సంబంధించి కార్యాచరణని రూపొందించుకుంటూ ముందుకెళ్తుంటాయి. అలాగే మీరు కూడా 10-20 సంవత్సరాల తర్వాత మీ పార్టీ యొక్క దృష్టి ఎలా ఉంటుంది, దాంతోపాటు భవిష్యత్తుని మీరు ఎలా అంచనా వేసుకుంటూ వెళ్తారు? మా పార్టీ మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ఎట్లా పోవాలా, రాబోయే కాలంలో ప్రతి మండల కేంద్రంలో ఎట్లా పార్టీని నిర్మించాలా. ఇప్పుడు మేము ఇంతవరకు నియోజకవర్గ కేంద్రాల మీద కేంద్రీకరించున్నాము. ఇప్పుడు ఏంటంటే ప్రతి మండలం తర్వాత ప్రధాన పంచాయతీలు ఈ రకంగా వికేంద్రీకరిస్తూ పోతూ ఉన్నాం. ఇప్పుడు కొత్త వృత్తులు సమాజంలో వచ్చినాయి. మేము సాంప్రదాయకంగా కొన్ని వృత్తుల్లో మాత్రమే కార్మికులు ఇటువంటి వాళ్ళని సమీకరించే వాళ్ళం. ఇప్పుడు ఈ కొత్త వృత్తుల్లో ఉండే వాళ్ళని ఎట్లా సమీకరించాలా. తర్వాత కౌలు రైతులు, ఇప్పుడు కౌలు అనేది ఇప్పుడు పెరిగింది బాగా. సొంతదారులు పండించడానికంటే కౌలు రైతులు ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా దాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పని తగ్గిపోతుంది, వాళ్ళని ఎట్లా సమీక్షించారు. ఇట్లా మా లక్ష్యాలు మా ప్రణాళిక మాకుంది, ఆ రకంగా పని జరుగుతూ ఉంటుంది. సార్ చివరగా ఇక భవిష్యత్తులో వైసీపీ పార్టీతో కలిసి సిపిఎం పనిచేస్తుంది అనేటటువంటి ఊహాగానాలు అయితే కొంతవరకు వినపడుతున్నాయి. మరి దీని మీద మీరేమంటారు? కలిసి పనిచేస్తుంది అంటారా? అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు మేము బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, వైసీపీ బీజేపీ జోబులో ఉంది. బీజేపీ జోబులో ఉంటే మేము కలిసి పనిచేసే ప్రశ్న లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చేరి లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఉండి మేము పనిచేస్తామంటే ఆలోచించవచ్చు. కాబట్టి వైసీపీతో కలవమని చెప్పలేము, వైసీపీతో మేము స్నేహం చేయబోతున్నామని చెప్పలేము. వైసీపీ యొక్క వైఖరి బీజేపీ వ్యతిరేకంగా రూపొందించుకుంటే తప్పనిసరిగా కలిసి పనిచేయడం మాకు అభ్యంతరం లేదు. ఓకే సార్, భవిష్యత్తులో కానీ పార్టీ పరంగా మీకు మళ్ళీ ఎమ్మెల్యే స్థానానికి అవకాశం కానీ వస్తే మీరు కర్నూలు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా పార్టీలో పదవులకు పెద్ద విలువ ఉండదు. ఎందుకంటే నేను 2 టర్మ్స్ అయినా, 2 టర్మ్స్ ఓడిపోయినా, 3 టర్మ్స్ ఓడిపోయినా, అయితే పార్టీకి గుర్తింపు గౌరవము అది సంపాదించుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మా పార్టీలో నిబంధన ఉంది, 70 సంవత్సరాలు దాటిన తర్వాత రాష్ట్ర నాయకులుగా ఉండకూడదు అని. నేను 70 క్రాస్ అయినా కాబట్టి రాష్ట్ర నాయకుడుగా నేను రిటైర్ అయినా. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నా. నాకేదో పదవులు కావాలని కోరిక నాకేం లేదు. అయితే మా పార్టీలో వ్యక్తుల్ని బట్టి కాదు, పార్టీ బలాన్ని బట్టి ఆ రకంగా పార్టీ నిర్ణయం తప్ప నేను కావాలంటే నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, ఎంపీగా పోటీ చేస్తా అనేవాడు ఎవడు ఉండడు మా పార్టీ. ఇది వాళ్ళ మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.